హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ నేర్చుకుందామండి. ముందుగా మనం మార్క్ చేసుకున్నాం కదండి, యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే అలా బ్యాక్ పార్ట్ పొడవు మార్క్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్ తీసేయాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ పట్టి అతుకుతాము. అలాగే నెక్, ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవాలండి. మనము ఇందాక మార్క్ చేసుకున్నట్టు కాదు కదా. ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా కొలుచుకోవాలంటే ఉక్సిల్లు పై ఉక్సి కింద ఉక్సి పెట్టేసి స్కేల్ అడ్డంగా పెట్టి పైనుంచి ఎంత వచ్చింది అన్నది కొలుచుకోవాలండి. ఇదైతే వెరీ ఈజీ మెథడ్. 6 ఇంచెస్ వచ్చిందండి. చూడండి, నేను కూడా 6 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ సహాయంతో రౌండ్ గీసుకోవాలండి. తర్వాత చంక డౌన్ అండి. చంక డౌను 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని చంక డౌన్ గీసుకోవాలండి. దాన్ని రౌండ్గా గీసుకోవాలి. చంక డౌన్ పెట్టుకోవడం వల్ల ముడతలు రాకుండా ఉంటుందండి, లేదంటే ముడతలు వచ్చేస్తాయి బ్లౌజ్కి. ఇప్పుడు ఖర్చుల వైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఉక్సిల్ పట్టి వైపు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. మనం ఉక్సిల్ పట్టి వైపు 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదండి, అటువైపు నుంచి స్టార్టింగ్ నుండి 2.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. తర్వాత ఈ 1 ఇంచ్ నుంచి 2.5 ఇంచెస్కి క్రాస్గా లైన్ కొట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్లోనూ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలండి, ఎందుకంటే పైకి ఎక్కిపోకుండా ఉంటుంది బ్లౌజు. తర్వాత అక్కడి నుంచి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1/3 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. 1/3 ఇంచుకి మార్క్ చేసుకుని మనము 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడికి క్రాస్గా లైన్ కొట్టుకోవాలండి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.